అలసిపోయింది, బాగా అలసిపోయింది. గొంతు అలసిపోయింది, బాగా దాహం వేస్తుంది. ఎవరన్నా వాటర్ ఇస్తే బాగుండు. ఎవరు ఇస్తారు? నేను ఇస్తా. ఇలా అడిగింది ఇస్తా అంటే వాటర్ కాకుండా ఇంకేదన్నా అడిగామని. ఏంట్రా నడక? ఏమైంది? నువ్వేంట్రా అలాగున్నావు? ఏంట్రా చెయ్యేంటది? నడకేంట్రా? గుండి పెట్రా. దేనికి? పెట్రా. మగవాడి అయ్యుండి గుండి పట్టు వెంట్రా. వెదవా వెదవా. నాకు పెట్టడానికి రావట్లేదు, నువ్వు పెట్టుకో. తెలుసురా అది. అలా ఉండవేంటిరా నువ్వు? రే మొగాళ్ళ బిహేవ్ చేయరు ఏంట్రా? బొట్టేంట్రా? అలా బిహేవ్ చేస్తున్నావు. మగాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. ఎలా నడుస్తావు చూపించు. అదే నడుపురా, నేను చూపిస్తాను చూడు. ఇది నడవడం అంటే. అరే నువ్వు ఏంట్రా కొంపతీసి ఆ వాటర్ తాగావే నువ్వు? ఏ వాటర్? వాటర్ ఏంట్రా రే? మా తమ్ముడు పడిపోయాడు, ఏమైందో చూడండి. మా వాడు పెద్దోడయ్యాడు. ఏమైంది? తమ్ముడు గారు ఏమైంది? అన్నయ్య గారు ఏమైంది చెప్పండి. రేట్రా కస్ ఏమయ్యాడు? ఏమండి మీ తమ్ముడు గారు బిగ్ మనిషి అయ్యాడు. ఏం మాట్లాడతారా? పిచ్చాలు పట్టిందా మీకు? కావంటే అడుగు. అయ్యి బాబు. ఏమండి తమ్ముడు గారు ఈ విషయం ఊరందరికీ చెప్పాలి రారేండి మీరు? ఏమండి అన్నయ్య గారు మీరు ఇంటికి తీసుకెళ్ళాక మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా. ఎప్పుడు కన్నేసి దూరంగా. అరే నరేష్ ఏంట్రా నువ్వు ఇలా తయారైపోయావు? ఇలాగే ఉండాలి, నీకే తెలుసు. అయినప్పుడు ఇలాగే కూర్చోవాలంట. నేను చాలా సినిమాల్లో చూసా. నువ్వు ఉట్టి మనిషి కాదు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గూడు ఆశీర్వదించాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల ఆ పువ్వు నవ్వింది. పాట ఒక తోటలో ఒక పువ్వుకి ఒక కొమ్మ పూసింది. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది. మీరు చెమ్మ చెక్క ఆడరాని ఎవరన్నా చెమ్మ చెక్క ఆడండి ఎదురుగా వెళ్ళి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి మురి పెనుగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి మురి పెనుగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ. అన్నయ్య ఇవాళ చాలా సంతోషంగా ఉందిరా. ఆడలతో మాట్లాడగాక అర్థమైందా? ఇప్పటి నుంచి టీ షర్ట్లన్నీ మానేసి లంగా ఓని వేసుకుని పద్ధతిగా ఉండు. అలాగే అమ్మాయి కొంచెం ఆ పూలు అందుకో అమ్మా.
ఏరా ఏంటిది? అయ్యో నేనేం చేయలేదండి, తనే నన్ను పట్టుకుందండి. బయటికి పంపిస్తే ఇలా నడువుల మీద పడతావా? నేనేమైనా చేశానా అన్నయ్య గారు? అలాంటి వాళ్ళు కాదండి. అసలు నిన్ను ఇంత మందితో పంపిస్తే తిరగడమే కాకుండా అమ్మాయిలు నడుముల మీద కూడా పడుతున్నావా నువ్వు? నేను పట్టుకోలేదండి, తనే నన్ను పట్టుకుందండి. ఎవరు పట్టుకున్నా నువ్వు పడ్డావా లేదా? దాంట్లో తప్పేముందండి బాబు, అలా తిడుతున్నారు మీరు. నీకెందుకు? నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తా. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వతం గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వారందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, నేను చచ్చిపోతాను. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. ఏంటి అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. ఇంద్రమ్మ గారికి అంత క్రేజ్ ఉందారా? అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. ఎందుకు? బస్కి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. కోలా అకోలా అకోలా గోలా, కోలా అకోలా గోలా కోలా గోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్ని ఎక్కించాలంటే సన్ని అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద ఉంది, పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. ఒక చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. पहचाना मुझे, डाकू महाराज. The best performance is this.